వెల్కమ్ టు అవర్ ఛానల్ రేవ్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్స్ ఏంటంటే చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అండ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ గురించి ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేశాం కదా. ఇప్పుడు ఆ టాపిక్స్ పైన క్వశ్చన్స్ ఏ రకంగా అడుగుతున్నారు సీటెట్లో, ఇంకా ఎలాంటి టాపిక్స్ ఇంపార్టెంట్, ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతున్నాయి అన్నది చూద్దాం. మీరు సీటెట్ గురించి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ క్వశ్చన్స్లోనే ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి, టాపిక్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి. కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. మీకు ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ అవ్వండి. ఇంకా ఈ క్వశ్చన్స్ మీరు ఫస్ట్ నేను చెప్పకముందే ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్స్ ఇవ్వగలిగారో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్. ఇన్ ఏ ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్ ఏ విధంగా ఉండాలంటే ఏ టీచర్ షుడ్ ఫాలో ఫిక్స్డ్ కరికులం ఫాలో అవ్వాలి. అండ్ సెకండ్ ఆప్షన్, ద ఎంఫసిస్ షుడ్ బి ఆన్ కాంపిటీషన్ అమౌంగ్ స్టూడెంట్స్, పిల్లల మధ్య కాంపిటీషన్ పెంచేలాగా ఉండాలి. థర్డ్ వన్, యాంపిల్ ఆపర్చునిటీస్ షుడ్ బి ప్రొవైడెడ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్, ఎక్కువ పిల్లలకు నాలెడ్జ్ కన్స్ట్రక్ట్ అయ్యే విధంగా ఆపర్చునిటీస్ కల్పించాలి. స్టూడెంట్స్ షుడ్ బి లేబుల్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ దేర్ అకాడమిక్ స్కోర్స్, వాళ్ళ స్కోర్స్ని బట్టి, వాళ్ళ మార్క్స్ని బట్టి పిల్లలను లేబుల్స్ ఇవ్వాలి. అంటే వీళ్ళు గుడ్, బ్యాడ్, యావరేజ్, బిలో యావరేజ్ అన్నట్లు వాళ్ళకు ఒక లేబుల్ అనేది ఇవ్వాలి. ఇక్కడ ఏది కరెక్ట్ అవుతుంది? ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఏ టీచర్ షుడ్ ఫాలో ఫిక్స్డ్ కరికులం అంటే టీచర్ కరికులంలో మరియు టైం టేబుల్ ఎలాంటి చేంజెస్ చేయకుండా కరికులం ఎప్పుడు ఒకే విధమైన కరికులం ఫాలో అవ్వాలంట లేదు. ఇలా ఫాలో అవ్వడం వల్ల పిల్లల్లో వాళ్ళ క్రియేటివిటీ అవన్నీ ఇంక్రీజ్ అవ్వవు. ఎందుకంటే టైంకి తగ్గట్టు కరికులం కూడా చేంజ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, కరోనా టైంలో చూసినట్లయితే మనం కరికులంలో కొన్ని చేంజెస్ చేశారు, సిలబస్లో కానీ, ఇంకా టైం టేబుల్లో కానీ, పీరియడ్స్లో కానీ. ఇలా ఈ విధంగా టైంకి తగ్గట్టు టైంని బట్టి కరికులంలో కూడా చేంజెస్ కావాలి. ఫిక్స్డ్ కరికులం అనేది ఉండొద్దు. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్. పిల్లల క్రియేటివిటీ ఇంప్రూవ్ చేసే విధంగా కరికులం ఉండాలి. నెక్స్ట్, ద ఎంఫసిస్ షుడ్ బి ఆన్ కాంపిటీషన్ అమౌంగ్ స్టూడెంట్స్, పిల్లల మధ్య కాంపిటీషన్ ఇంప్రూవ్ చేస్తే ఏమవుతుంది? ఒకరికి మధ్య కాంపిటీషన్ పెరిగిపోతుంది. ఇక్కడ ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్ అంటే ఏంటి, ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? వాళ్ళ మధ్య కాంపిటీషన్ పెంచడం కాదు, వాళ్ళ థింకింగ్ స్కిల్స్ పెంచడం, వాళ్ళ నాలెడ్జ్ పెంచడం, వాళ్ళ క్రియేటివిటీ పెంచడం, వాళ్ళ థింకింగ్ పవర్ అనేది ఇంప్రూవ్ చేయడం. యాక్టివిటీస్ ద్వారా, లర్నింగ్ బై డూయింగ్ అంటాం. వాళ్ళు నేర్చుకోవడం, వాళ్ళంతకు వాళ్ళే నేర్చుకోవడం ద్వారా స్కిల్స్ ఇంప్రూవ్ చేయడం అని అంటాం. సో ఈ ఆప్షన్ కూడా రాంగ్ అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ చూడండి, స్టూడెంట్ షుడ్ బి లేబుల్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ అకాడమిక్ స్కోర్స్. అకాడమిక్ స్కోర్ ప్రకారం పిల్లలను ఒకవేళ 100 మార్క్స్కి 90 మార్క్స్ వచ్చిన పిల్లలను గుడ్ అని, తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళను యావరేజ్ అని, ఇంకా తక్కువ వచ్చిన వాళ్ళను బిలో యావరేజ్ అని, ఇలా వాళ్ళకు నేమ్స్ ఇవ్వడం కూడా ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్లో భాగం కాదు. అసలు మార్క్స్కి అనేది పెద్ద ఇంపార్టెన్స్ లేదు. వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్, వాళ్ళ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఇంపార్టెంట్. సో థర్డ్ ఆప్షన్ చూడండి, యాంపిల్ ఆపర్చునిటీస్ షుడ్ బి ప్రొవైడెడ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ కన్స్ట్రక్ట్ చేయడానికి, పిల్లలలో వాళ్ళ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేయడానికి టీచర్ ఆపర్చునిటీస్ కల్పించాలి. క్లాస్ రూమ్లో చార్ట్స్, ఇంకా విజువల్ యాడ్స్, ఈ విధంగా వివిధ రకాలుగా పిల్లల్లో నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేయడానికి టీచర్ మోటివేషన్ ఇవ్వడం, వాళ్ళలో క్యూరియాసిటీ ఇంప్రూవ్ చేయడం, కలర్ఫుల్గా టీఎల్ఎం చేయడం, ఇవన్నీ పిల్లలకు మంచి ఆపర్చునిటీస్ ఇవ్వాలి వాళ్ళ నాలెడ్జ్ ఇంప్రూవ్ అయ్యే విధంగా. దాన్ని ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అనొచ్చు. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, చైల్డ్ సెంటర్డ్ పెడగాజీ ప్రమోట్స్. చైల్డ్ సెంటర్డ్ పెడగాజీ అంటే ఏంటి? పిల్లవాడు ఈ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఎవరు ఇంపార్టెంట్ అంటే పిల్లలు ఇంపార్టెంట్. టీచర్ ఒక ఫెసిలిటేటర్గా మాత్రమే ఉంటుంది. కరికులం కూడా ఎవరికి తగ్గట్టు చేంజ్ అవుతుంది, పిల్లల అవసరాలకు తగ్గట్టు కరికులం అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి ఎవరిక్కడ ఇంపార్టెంట్? పిల్లలు ఇంపార్టెంట్. ఈ చైల్డ్ సెంటర్డ్ పెడగాజీ ఏం ప్రమోట్ చేస్తుందంటే ఎక్స్క్లూసివ్ రిలయన్స్ ఆన్ టెక్స్ట్ బుక్ పైన ఎక్కువగా డిపెండ్ అవ్వడం, గివింగ్ ప్రైమసీ టు చిల్డ్రన్స్ ఎక్స్పీరియన్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం, రూట్ మెమొరైజేషన్, బట్టి విధానం, లేబులింగ్ అండ్ కేటగరైజింగ్ ఆఫ్ స్టూడెంట్స్ బేస్డ్ ఆన్ అబిలిటీ, పిల్లల అబిలిటీని బట్టి, ఇందాక అన్నాం కదా
వాళ్ళ స్కోర్ని బట్టి ఆ పిల్లలకు నువ్వు గుడ్, నువ్వు బ్యాడ్, నువ్వు యావరేజ్, నువ్వు బిలో యావరేజ్ అన్నట్లు వాళ్ళకు అలా లేబుల్స్ ఇవ్వడం వాళ్ళ మార్కులను బట్టి. ఇది కరెక్టా? ఇక్కడ ఏది ప్రమోట్ చేస్తుంది? చైల్డ్ సెంటర్డ్ పెడగాజీని. పిల్లలకి ఇలా లేబుల్స్ ఇవ్వడం అనేది చైల్డ్ సెంటర్డ్ పెడగాజీ ప్రమోట్ చేయదు. 100కి 90 వచ్చిన పిల్లలను గుడ్ అని, ఇలా 80 అలా వచ్చిన వాళ్ళని యావరేజ్ అని, ఇంకా తక్కువ వచ్చిన వాళ్ళని బిలో యావరేజ్ అని, ఈ రకంగా వాళ్ళకు లేబుల్ ఇవ్వడం వల్ల పిల్లలు నాకు ఏం రాదు అని డిసైడ్ అవుతారు. ఇంకా మంచి పిల్లలు బాగా చదవడానికి ఛాన్సెస్ ఉంటాయి, రాని వాళ్ళు యావరేజ్, బిలో యావరేజ్ వాళ్ళు ఇంకా అదే స్టేజ్లో ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అండ్ చైల్డ్ సెంటర్డ్ పెడగాజీ అనేది ఇలా లేబుల్స్ ఇవ్వదు, పిల్లల్ని అందరినీ ఈక్వల్గా చూస్తుంది. ఇంకా థర్డ్ ఆప్షన్ చూడండి, రూట్ మెమరైజేషన్, బట్టి విధానం అనేది ఇది ట్రెడిషనల్ మెథడ్. ఒకప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇలా ఉండేది, ఇప్పుడు అన్ని యాక్టివిటీస్ ద్వారా లెర్నింగ్ బై డూయింగ్ అంటాం. అంటే చేయడం ద్వారా ఈ సొసైటీలో మన డైలీ లైఫ్కి ఇంటరాక్షన్స్ వల్ల ఏదైతే నేర్చుకుంటున్నారో పిల్లలు డైలీ, అది నిజ జీవితానికి సరిపోయే విధంగా కంపేర్ చేసుకొని నేర్చుకోవాలి, ఇలా బట్టి కాదు. కాబట్టి ఇది కూడా రాంగ్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఎక్స్క్లూజివ్ రిలయన్స్ ఆన్ టెక్స్ట్ బుక్స్. టెక్స్ట్ బుక్స్ పైన డిపెండ్ అవ్వడం అనేది చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ కాదు. మనకు జాన్ డూయి ఏం చెప్పాడు? సోషల్ ప్రాసెస్ అన్నారు. లెర్నింగ్ అనేది సోషల్ ప్రాసెస్, ఎడ్యుకేషన్ అనేది సోషల్ ప్రాసెస్. అంటే టెక్స్ట్ బుక్స్ నుంచి మాత్రమే కాకుండా సొసైటీ నుంచి కూడా వేరే వాళ్ళతో మాట్లాడడం, ఇంటరాక్షన్స్ వల్ల కూడా ఎడ్యుకేషన్ మరియు నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. సో టెక్స్ట్ బుక్స్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు. సెకండ్ ఆప్షన్ చూడండి, చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? పిల్లల యొక్క ఆలోచనలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, గివింగ్ ప్రైమసీ టు చిల్డ్రన్స్ ఎక్స్పీరియన్స్. వాళ్ళు ఇంతకుముందు స్కూల్కి రాకముందు ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళ ఇంటిలో కానీ వాళ్ళ కల్చర్ కానీ వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వడం. ఒక పిల్లవాడు గిరిజనులు అయితే, ట్రైబ్స్ అయితే వాళ్ళ ఎక్స్పీరియన్స్కు తగ్గట్టు చెప్పడం. సో పిల్లలను వాళ్ళకి కించపరచకుండా, వాళ్ళకు మీరు ఇక్కడి నుంచి వచ్చారా, ఇలా చేశారా అని అనకుండా, వాళ్ళ ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో దాన్ని స్వీకరించి టీచర్ అనేవాళ్ళు దానికి తగ్గట్టు పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఈ పిల్లలకు ఎక్స్పీరియన్స్కు తగ్గట్టుగా టీచర్ మరియు కరికులం చేంజ్ అవ్వాలి, పిల్లలు మైండ్ సెట్ అనేది చేంజ్ అవ్వదు. ఇది చైల్డ్ సెంటర్ ఎడ్యుకేషన్కు రిలేటెడ్గా ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, యూజ్ ఆఫ్ మెథడ్స్ వేర్ లెర్నర్స్ ఓన్ ఇనిషియేటివ్ అండ్ ఎఫర్ట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. లెర్నర్స్ ఓన్ ఇనిషియేటివ్స్ అండ్ ఎఫర్ట్స్ ఎక్కడ ఇన్వాల్వ్ అవుతాయి? వాళ్ళ ఓన్ ఎఫర్ట్స్, వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అవి ఎక్కడ ఇన్వాల్వ్ అవుతాయి? ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్, డిడక్టివ్ మెథడ్, లెర్నర్ సెంటర్డ్ మెథడ్, ట్రెడిషనల్ మెథడ్. ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్, ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ అంటాం. ఈ ఇంట్రా అన్నప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు బాగా అర్థం చేసుకోగలిగితే, అండర్స్టాండ్ చేసుకోగలిగితే దాన్ని ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్ అంటాం. ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ అంటే వేరే వాళ్ళ గురించి, అంటే ఇతరుల గురించి, అదర్ పర్సన్స్ గురించి బాగా అర్థం చేసుకోవడం, వాళ్ళ గురించి బాగా అండర్స్టాండ్ చేసుకోవడాన్ని ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ అంటాం. డిడక్టివ్ మెథడ్ అంటే ఏంటి? ఇండక్టివ్ మెథడ్, డిడక్టివ్ మెథడ్ అని ఉంటాయి. ఇండక్టివ్ మెథడ్ అంటే ఒక ఏదైతే జనరలైజేషన్ నుంచి ఒక స్పెసిఫిక్ థింగ్కి రావడం. ఈ డిడక్టివ్ మెథడ్ అంటే ఏంటి? స్పెసిఫిక్ టు జనరల్ ఫార్ములా. జనరల్ టు డిడక్టివ్ మెథడ్ అంటే ఏంటి? జనరల్ టు స్పెసిఫిక్. అంటే ఏమని చెప్పొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక ట్రయాంగిల్ ఇచ్చి ఇలా 2-3 ట్రయాంగిల్స్ ఇచ్చి పిల్లలకు ఈ యాంగిల్ చెప్పి ఇలా 3 యాంగిల్స్ చెప్పి 60 ఇలా చెప్పి పిల్లలకు వీటి మొత్తం కనుక్కోమన్నప్పుడు, ఈ యాంగిల్స్ అన్నీ యాడ్ చేయమన్నప్పుడు ఇది 180 రావడం, ఇది 180 రావడం, ఇది 180 రావడం. అంటే ఇక్కడ 3 180 వచ్చాయి. పిల్లలు ఏమని అర్థం చేసుకుంటారు? ఒక ట్రయాంగిల్లోని సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ 180 degrees అని అర్థం చేసుకొని ఒక రూల్ అనేది చెప్పగలుగుతారు. ఒక ట్రయాంగిల్లోని సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ అనేవి 180 అవుతుందని. ఇది ఏమవుతుంది? ఇక్కడ పిల్లలు ఫస్ట్ అబ్జర్వ్ చేస్తున్నారు, అంటే
ఎగ్జాంపుల్, ఈ ఎగ్జాంపుల్స్ నుంచి ఒక రూల్ అనేది డిరైవ్ చేశారు. ఈ స్పెసిఫిక్ థింగ్స్ నుంచి ఒక రూల్, జనరల్ రూల్ అనేది డిరైవ్ చేశారు. దీన్ని ఏమంటారు? ఇండక్టివ్ మెథడ్ అంటారు. డిడక్టివ్ మెథడ్ అంటే ఏంటి? దీనికి ఆపోజిట్. ఫస్ట్ ఫార్ములా తెలవడం, ఆ తర్వాత దాన్ని అప్లై చేయడం. అంటే జనరల్ ఫార్ములా తెలవడం, తర్వాత దాన్ని స్పెసిఫిక్గా ఒక ట్రయాంగిల్కి అప్లై చేయడాన్ని డిడక్టివ్ మెథడ్ అంటాం. నెక్స్ట్ లెర్నర్ సెంటర్డ్ మెథడ్. ఇందాక తెలుసుకున్నాం కదా మనం లెర్నర్ సెంటర్డ్ మెథడ్ అంటే ఏంటో. ఈ లెర్నర్ సెంటర్డ్ మెథడ్ అన్నా, చైల్డ్ సెంటర్డ్ మెథడ్ అన్నా, స్టూడెంట్ సెంటర్డ్ మెథడ్ అన్నా సేమే. సో స్టూడెంట్, లెర్నర్, చైల్డ్. ఇక్కడ ఎవరు లెర్నర్? స్టూడెంటే. స్టూడెంట్ అంటే ఎవరు? చిల్డ్రన్. నెక్స్ట్ ట్రెడిషన్ మెథడ్. ట్రెడిషనల్ మెథడ్ అంటే ఏంటి? టీచర్ సెంటర్డ్ మెథడ్ అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ పిల్లలకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉండదు. ఇప్పుడు ఏది కరెక్ట్ అవుతుంది? లెర్నర్స్ ఓన్ ఇనిషియేటివ్ అండ్ ఎఫర్ట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. అంటే పిల్లలు వాళ్ళ ఎఫర్ట్స్ ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నాయి, వాళ్ళు చేస్తున్నవి ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నాయి. అంటే దేనికి రిలేటెడ్గా ఉంది? పిల్లలు యాక్టివ్గా లెర్న్ చేస్తున్నారు, యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారనే కదా అర్థం. సో పిల్లలు ఎక్కడ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు? లెర్నర్ సెంటర్డ్ మెథడ్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ చిల్డ్రన్ ఆర్ సీన్ యాజ్ మీనియేచర్ అడల్ట్స్. ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్లో చిల్డ్రన్ ఎలా ఉంటారు? ప్యాసివ్ ఇమిటేటర్స్, యాక్టివ్ ఎక్స్ప్లోరర్, బ్లాంక్ స్లేట్. మీనియేచర్ అడల్ట్స్ అంటే పెద్దవాళ్ళలాగా పిల్లలు బిహేవ్ చేయడం అని అంటాం. ఒకప్పుడు సమాజంలో, సొసైటీలో ఎలా ఉండేదంటే పిల్లలు పెద్దవాళ్ళు కలిసి ఉండేవాళ్ళు. సో పెద్దవాళ్ళు ఏవైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్స్ కూడా పిల్లలు చేసేవారు ఒకప్పుడు సొసైటీ. అది చాలా ఏళ్ళ కిందట. సో అప్పుడు అలా చేసేవారు. ఇది దానికి రిలేటెడ్. సో ఇది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ప్యాసివ్ ఇమిటేటర్స్. ప్యాసివ్ అంటే ఏంటి? యాక్టివ్ అంటే ఏంటి? యాక్టివ్ అంటే యాక్టివ్గా ఉండడం, ప్యాసివ్ అంటే యాక్టివ్గా ఉండకపోవడం. సో పిల్లలు ప్యాసివ్గా ఇమిటేట్ చేయడం, పక్క వాళ్ళు ఏం చేస్తుంటే దాన్ని చేయడాన్ని ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్లో పిల్లలు ఆ రకంగా ఉంటారా? ప్యాసివ్గా అంటే అందరినీ ఇమిటేట్ చేయడం, వాళ్ళకంటూ ఏం థాట్స్ ఉండకుండా. ఇంకా యాక్టివ్గా ఎక్స్ప్లోర్ చేస్తారా వాళ్ళ థాట్స్ని. బ్లాంక్ స్లేట్ అంటే ఏం లేకుండా, ఖాళీ పలకలు అన్నట్టు, పిల్లల్లో ఏం ఉండకుండా ఉండడాన్ని ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అంటారా? ఖాళీగా, వాళ్ళ మైండ్ ఖాళీగా ఉండడాన్ని ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అన్నారు. కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. ప్యాసివ్గా పిల్లలు ఇమిటేట్ చేయడం, వేరే వాళ్ళను ఎటువంటి యాక్టివ్గా కాకుండా కామ్గా వేరే వాళ్ళు ఏం చేస్తుంటే దాన్ని ఇమిటేట్ చేయడాన్ని ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అన్నాం. మీనియేచర్ అడల్ట్ కూడా రాంగ్ అవుతుంది. యాక్టివ్ ఎక్స్ప్లోరర్స్. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. పిల్లలు యాక్టివ్గా ఎక్స్ప్లోర్ చేస్తారు, వాళ్ళ థింకింగ్ కానీ వాళ్ళ థాట్స్ని ఎక్స్ప్లోర్ చేస్తారు, ఇంకా కొత్త విషయాలు నేర్చుకోవాలని ట్రై చేస్తుంటారు. సో ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అంటే యాక్టివ్ ఎక్స్ప్లోరర్గా చిల్డ్రన్స్ అనేవాళ్ళు ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ బెస్ట్ డిస్క్రైబ్స్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్. ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ని సూచించేవి ఏవి ఇక్కడ? లర్నింగ్ బై డూయింగ్, ప్రాజెక్ట్ మెథడ్, కోఆపరేటివ్ లెర్నింగ్, థీమాటిక్ యూనిట్స్, రెగ్యులర్ యూనిట్ టెస్ట్, ర్యాంకింగ్, పర్సనలైజ్డ్ లెర్నింగ్, అబిలిటీ గ్రూపింగ్, లేబులింగ్ స్టూడెంట్స్, ప్రాజెక్ట్ మెథడ్, అబిలిటీ గ్రూపింగ్, ర్యాంకింగ్. ఇక్కడ ర్యాంకింగ్ ఇవ్వడం అనేది ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్కు సంబంధించి కాదు, ఇంకా లేబుల్స్ ఇవ్వడం కూడా కాదని తెలుసుకున్నాం. ఇంకా చూడండి, పిల్లలకు ర్యాంకింగ్ కూడా రాంగ్. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, లర్నింగ్ బై డూయింగ్, వాళ్ళ చేతులతో వాళ్ళు చేసి నేర్చుకోవడం. ఇంకా ప్రాజెక్ట్స్, పిల్లలు ప్రాజెక్ట్ మెథడ్ ఫాలో అవ్వడం. ఇంకా కోఆపరేటివ్ లెర్నింగ్, ఒకరికొకరికి కోఆపరేషన్ చేసుకుంటూ నేర్చుకోవడం అనేది ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అని అనొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్వైట్స్ చిల్డ్రన్ టు థింక్ క్రిటికల్లీ. ఇక్కడ ఏ క్వశ్చన్ పిల్లలు క్రిటికల్గా థింక్ చేయడానికి యూజ్ అవుతుంది? డూ యూ నో ద ఆన్సర్ టు దిస్? వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? కెన్ యూ థింక్ ఆఫ్ సిమిలర్ సిచ్యువేషన్? వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ ఇన్ విచ్ వీ కెన్ సాల్వ్ దిస్? ఇది దీనికి రిలేటెడ్ కాదు, బట్ వచ్చింది కదా, చూద్దాం. ఇక్కడ డూ యూ నో ద ఆన్సర్ టు దిస్, దీనికి ఆన్సర్ తెలుసా, ఇది రైట్ ఆన్సరా, ఇలా సిమిలర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇవన్నీ కాదు. ఇక్కడ ఏమన్నారు? డిఫరెంట్ వేస్ అన్నప్పుడు పిల్లలు డిఫరెంట్ వేస్లో ఆలోచించడానికి ట్రై చేస్తారు. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్?
ఫర్ ద ప్రోగ్రెసివ్ మోడల్ ఆఫ్ సోషలైజేషన్ ఆఫ్ చిల్డ్రన్. ఇక్కడ చూడండి, ఏది కరెక్ట్ కాదు ప్రోగ్రెసివ్ మోడల్ ఆఫ్ సోషలైజేషన్ ఆఫ్ చిల్డ్రన్స్కి అని అన్నారు. యాక్టివ్ పార్టిసిపేషన్ ఇన్ ద గ్రూప్ వర్క్ అండ్ లీడింగ్ సోషల్ స్కిల్స్. Children accept what they are offered by the school irrespective of their social background. There should be a place for democracy in the classroom. Socialization is an adaptation of the social norms. ఇక్కడ చిల్డ్రన్ యాక్సెప్ట్ వాట్ దే ఆర్ ఆఫర్డ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ సోషల్ బ్యాక్గ్రౌండ్. పిల్లలు సోషలైజేషన్ జరిగేటప్పుడు మనం అనుకున్నాం వాళ్ళ సోషల్ బ్యాక్గ్రౌండ్ కూడా దానిపైన ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అన్నారు. పిల్లల బ్యాక్గ్రౌండ్ అనేది వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. వాళ్ళ సోషలైజేషన్ అనేది డిఫరెంట్గా జరగడానికి పిల్లల్లో ఈ బ్యాక్గ్రౌండ్ అనేది రీజన్ అవుతుంది. సో బి అనేది రాంగ్ అవుతుంది. ఇక్కడ కరెక్ట్ ఏదని అడిగారు కాబట్టి బి రాంగ్ అవుతుంది. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్. సో నాట్ కరెక్ట్ అన్నారు, కరెక్ట్ అని కాదు, సారీ, ఇది నాట్ కరెక్ట్, ఇది సోషలైజేషన్ ప్రాసెస్ కాదు. ఇక్కడ ఇది చూడండి, యాక్టివ్ పార్టిసిపేషన్, వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం, వేరే గ్రూప్స్లో పార్టిసిపేట్ చేయడం, ఇది సోషలైజేషన్కు రిలేటెడే. ఇంకా దేర్ షుడ్ బి ఏ ప్లేస్ ఫర్ డెమోక్రసీ అంటే ఏంటి, వాళ్ళు మంచిగా ఒకరి భావాలు ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేసుకోగలగడం, ఒకరి థాట్స్ ఒకరికి చెప్పుకోగలగడం, ఇలా ఇంటరాక్షన్స్ అనేవి జరుగుతాయి. సో ఆ రకంగా సోషలైజేషన్ అనేది జరుగుతుంది. ఇంకా సోషల్ నార్మ్స్ని యాక్సెప్ట్ చేయడం, అడ్జస్ట్ అవ్వడం కూడా సోషలైజేషన్కి రిలేటెడే అని మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఈ రకంగా దీనికి నాట్ రిలేటెడ్ అంటే ఏంటి, సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. సోషల్ బ్యాక్గ్రౌండ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ అన్నారు, దానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ లేదన్నట్టు. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, చైల్డ్ సెంటర్డ్ పెడగాజీ మీన్స్. చైల్డ్ సెంటర్డ్ పెడగాజీ అంటే ఏంటి, గివింగ్ మోరల్ ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్, ఆస్కింగ్ ద చిల్డ్రన్ టు ఫాలో ఇమిటేట్ ద టీచర్, గివింగ్ ప్రైమసీ టు చిల్డ్రన్స్ వాయిస్ అండ్ దేర్ యాక్టివ్ పార్టిసిపేషన్, లెట్టింగ్ ద చిల్డ్రన్ బీ టోటలీ ఫ్రీ. మోరల్ ఎడ్యుకేషన్ ఇవ్వడం చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అవుతుందా, వాళ్ళకు నైతిక విలువలు నేర్పించడం, సొసైటీలో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి అన్నది, దీన్ని చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అనం మనం. టీచర్స్ని ఇమిటేట్ చేయమనడం, టీచర్స్ ఏం చేస్తే అది చేయమనడం, టీచర్స్ని ఫాలో అవ్వమనడం, ఇది చైల్డ్ సెంటర్డ్ పెడగాజీ కాదు. ఎందుకంటే టీచర్స్ని ఫాలో అవ్వడం వల్ల వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ అనేది ఇంప్రూవ్ అవ్వదు, వాళ్ళకు ఓన్ థాట్స్ అనేవి ఇంప్రూవ్ అవ్వవు, వాళ్ళ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవ్వచ్చు, కానీ వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ మరియు ఈ లెర్నింగ్ బై డూయింగ్ అనేది దీంతో పాసిబుల్ కాదు. కాబట్టి ఆప్షన్ బి కూడా రాంగ్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్ డి చూడండి, లెట్టింగ్ ద చిల్డ్రన్ బీ టోటలీ ఫ్రీ, వాళ్ళని ఫ్రీగా వదిలేయడం అనేది చైల్డ్ సెంటర్ పెడగాజీ ఎలా అవుతుంది, పిల్లలను ఫ్రీగా వదిలేయడం కాదు, టీచర్ ఫెసిలిటేటర్గా ఉండడం. ఫెసిలిటేటర్ అంటే వాళ్ళకు ఎప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడు హెల్ప్ చేయడం, వాళ్ళకు ఇంకా నేర్చుకునే ప్రాసెస్ని ఈజీ చేయడం. సో ఆప్షన్ సి చూడండి, ప్రైమసీ టు చిల్డ్రన్స్ వాయిస్, పిల్లల వాయిస్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, వాళ్ళ వాయిస్కు ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్. వాళ్ళ ఏవైతే వాళ్ళ థాట్స్ ఉన్నాయో ఆ థాట్స్కి వాళ్ళు ఇంకా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే విధంగా ఎంకరేజ్ చేయడం అనేది చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్. దీనివల్ల పిల్లలు ఇంకా మోటివేషన్ అయ్యి వాళ్ళలో క్యూరియాసిటీ పెరిగి ఎక్కువ నేర్చుకోవాలని అనుకుంటారు. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్ సెటప్ ద టీచర్ ఫెసిలిటేట్స్ లెర్నింగ్ బై ప్రొవైడింగ్ అన్ ఎన్విరాన్మెంట్ దట్. ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్ సెటప్లో ద టీచర్ ఫెసిలిటేట్స్ లెర్నింగ్ బై ప్రొవైడింగ్ అన్ ఎన్విరాన్మెంట్, ఎటువంటి ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేయాలి అని అన్నారు. ప్రమోట్స్ డిస్కవరీ చేసే విధంగా, రిస్ట్రిక్టివ్ వాళ్ళకు స్ట్రిక్ట్ రూల్స్ పెట్టడం, డిస్కరేజ్ ఇంక్లూజన్ వాళ్ళను ఒకరితో ఒకరు కలవనివ్వకుండా ఇంటరాక్షన్స్ జరపకుండా చేయడం, ఎంకరేజెస్ రిపిటేషన్ మళ్ళీ 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 చదవమనడం, రిపీట్ చేయడం అనడం. ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్ అనేది ఎలా ఉండాలి, పిల్లలకు రిస్ట్రిక్షన్స్తో ఉండొద్దు. రిస్ట్రిక్షన్స్తో ఉన్నప్పుడు వాళ్ళు ఒకరి థాట్స్ ఒకరికి చెప్పుకోలేరు. వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే సైన్స్, మ్యాథ్స్ ఇలాంటి ఏవైనా వాళ్ళకు డౌట్స్ వచ్చినప్పుడు, ఏ సబ్జెక్ట్లో అయినా డౌట్స్ వచ్చినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోలేరు. వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ అనేది దీనివల్ల ఇంప్రూవ్ అవ్వదు. ఇలా రిస్ట్రిక్షన్ అనేవి క్లాస్లో ఉండొద్దు.
డిస్కరేజ్ ఇంక్లూజన్. ఇంక్లూజన్ అంటే ఏంటి? ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ అంటాం మనం, అంటే కలవడం అని అర్థం, అందరినీ కలిసే విధంగా చేయడం. ఈ డిస్కరేజ్ అన్నారు అంటే ఎంకరేజ్ చేసినప్పుడే, ఇంక్లూజన్ని ఎంకరేజ్ చేస్తే పిల్లలు ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అయ్యి కమ్యూనికేషన్ అనేది జరిగి ఒకరి గురించి ఒకరికి తెలుస్తుంది. అలా వాళ్ళ కల్చర్ అనేది ఒకరికి తెలిసి వాళ్ళ సోషల్ ఇంటరాక్షన్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఇక్కడ డిస్కరేజ్ చేయడం వల్ల వాళ్ళ థాట్ ప్రాసెస్ అనేది, థింకింగ్ ప్రాసెస్ అనేది ఇంప్రూవ్ అవ్వదు. సో ఇది కూడా రాంగ్ అవుతుంది. ఎంకరేజ్ రిపిటేషన్ వల్ల ఎలాంటి యూజ్ ఉండదు. ఆప్షన్ ఏ చూడండి, వాళ్ళు డిస్కవరీ చేసే విధంగా వాళ్ళు ప్రమోట్ చేయాలి. క్లాస్ రూమ్ ఎలా ఉండాలి? పిల్లలకు మంచి కలర్ఫుల్గా, వాళ్ళ థాట్స్ ఇంప్రూవ్ అయ్యే విధంగా, వాళ్ళు కొత్తవి ఇన్వెంట్ చేసే విధంగా, వాళ్ళు ఏదైనా కనుక్కోవాలి అనుకునే రకంగా క్లాస్ రూమ్ అనేది డిజైన్ చేయాలి. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, హ్యావింగ్ ఏ డైవర్స్ క్లాస్ రూమ్ విత్ చిల్డ్రన్ ఫ్రమ్ వేరియస్ సోషల్, ఎకనామిక్ అండ్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్ enriches the learning experience of all children. This statement is. ఇక్కడ డిఫరెంట్ క్లాస్ రూమ్స్ అండ్ డిఫరెంట్ సోషల్, ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ మరియు కల్చర్, వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి పిల్లలు వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం, వేరే ఎకనామిక్ స్టేటస్ నుంచి రావడం, వేరే కల్చర్స్ నుంచి రావడం, ఇలా ఉండడం వల్ల ఎన్రిచెస్ ద లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్. దీనివల్ల ఎన్రిచెస్ అంటే ఎక్కువ అవుతుంది, పిల్లల లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనేది బాగా అవుతుంది, పిల్లలు బాగా నేర్చుకోగలుగుతారు అన్నారు. ఈ సెంటెన్స్ కరెక్టా కాదా అని అడుగుతున్నారు. ఏమవుతుంది? డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, డిఫరెంట్ కల్చర్స్ నుంచి, డిఫరెంట్ ఎకనామిక్ స్టేటస్ నుంచి వచ్చినప్పుడు పిల్లలు ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు. అంటే ఈ ఇంటరాక్షన్ ప్రాసెస్ వల్ల, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం వల్ల వాళ్ళలో ఇంకా నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ ఎన్రిచెస్ అంటే పెరుగుతుంది. ఇది కరెక్టే కదా. వేరే వాళ్ళతో కలిసినప్పుడే మనకు ఎక్కువ నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తాం. సో ఇది కరెక్ట్. ఇన్కరెక్ట్ అన్నవి రాంగ్ అవుతాయి. ఏ, డి అనేది రాంగ్. సో ఎందుకు కరెక్ట్ అంటే, బికాస్ చిల్డ్రన్ లెర్న్ మెనీ స్కిల్స్ ఫ్రమ్ దేర్ పీర్స్. వేరే వాళ్ళ నుంచి స్కిల్స్ నేర్చుకోవచ్చు. అండ్ ఇట్ మేక్ ద క్లాస్ రూమ్ మోర్ హైరార్కల్. ఒక స్టెప్ బై స్టెప్ క్రమానుగతంగా క్లాస్ రూమ్ అనేది మారుతుంది. ఇక్కడ ఏది కరెక్ట్గా ఉంది? మెనీ స్కిల్స్ నేర్చుకుంటారు. ఒక పిల్లవాడు వేరే కల్చర్ అయినప్పుడు వాళ్ళ ఇంట్లో ఎలాంటి స్కిల్స్, వాళ్ళ ఇంట్లో ఎలాంటి పనులు జరుగుతున్నాయి, వాళ్ళ ఇంట్లో ఎలాంటి కల్చర్ ఫాలో అవుతున్నారు, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ ఉందని ఇంకొక పిల్లవానికి అర్థమవుతుంది. ఇలా ఒకరి నుంచి ఒకరికి పిల్లలకి డిఫరెంట్ స్కిల్స్, ఒకరికి డ్రాయింగ్ బాగా వచ్చి ఉండొచ్చు ఒక కల్చర్లో, ఇంకొకరికి వేరే స్కిల్స్, ఇంకొక కల్చర్లో డ్యాన్స్కి ఇంపార్టెన్స్ ఉండొచ్చు. ఇలా ఒకరి నుంచి ఒకరు ఇంకొక స్కిల్స్ అనేది నేర్చుకుంటారు. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇక్కడ మోర్ హైరారికల్గా క్లాస్ రూమ్ అనేది క్రమానుగతంగా మారదు, స్టెప్ బై స్టెప్గా మారదు. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, లెర్నర్ సెంటర్డ్ అప్రోచ్ మీన్స్. లెర్నర్ సెంటర్డ్ అప్రోచ్ అంటే ఏంటి? లెర్నర్ సెంటర్డ్ అప్రోచ్ అన్నా, చైల్డ్ సెంటర్డ్ అప్రోచ్ అన్నా, స్టూడెంట్ సెంటర్డ్ అప్రోచ్ అన్నా సేమ్ అనుకున్నాం కదా. సో లెర్నర్, స్టూడెంట్, చైల్డ్. మెథడ్స్ వేర్ లెర్నర్స్ ఓన్ ఇనిషియేటివ్ అండ్ ఎఫర్ట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ లెర్నింగ్. పిల్లల యొక్క వాళ్ళ ఓన్ ఇనిషియేటివ్ అండ్ ఎఫర్ట్స్ ఇన్వాల్వ్ అవ్వడమా? యూజ్ ఆఫ్ మెథడ్స్ ఇన్ విచ్ టీచర్ ఈజ్ మెయిన్ యాక్టర్. టీచర్ మెయిన్ యాక్టర్గా వర్క్ చేయడం, దాన్ని చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ లేకపోతే లెర్నర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అంటారా? దట్ టీచర్ డ్రా కన్క్లూజన్ ఫర్ ద లెర్నర్స్. ఇంకా ట్రెడిషనల్ ఎక్స్పోజిటరీ మెథడ్స్. లెర్నర్ సెంటర్డ్ అప్రోచ్ అంటే ఏంటి? ఇక్కడ ట్రెడిషనల్ ఎక్స్పోజిటరీ మెథడ్ అంటే ట్రెడిషనల్ మెథడ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం. ఈ ట్రెడిషనల్ మెథడ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చైల్డ్ సెంటర్డ్, లెర్నర్ సెంటర్కి కాదు. ఇక్కడ టీచర్ అనేవాళ్ళు ఎక్కువగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. ద టీచర్ డ్రా కన్క్లూజన్ ఫర్ ద లెర్నర్స్. టీచర్ ఏం కన్క్లూజన్స్ చెప్తే అవి పిల్లలు ఫాలో అవుతే అది లెర్నర్ సెంటర్డ్ అవ్వదు, టీచర్ సెంటర్డ్ అవుతుంది. ఇక్కడ మెయిన్ రోల్ ఎవరిది ఉంటుంది? టీచర్ది ఉంటుంది. కాబట్టి ఇది కూడా రాంగ్ అవుతుంది. ఇక్కడ టీచర్ మెయిన్ యాక్టర్ అన్నారు. టీచర్ మెయిన్ రోల్ పార్టిసిపేట్ చేసినప్పుడు, టీచర్ మెయిన్ రోల్గా ఉన్నప్పుడు ఇది టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అవుతుంది. సో లెర్నర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ కాదు. మెథడ్స్ వేర్ లెర్నర్స్ ఓన్ ఇనిషియేటివ్ అండ్ ఎఫర్ట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ లెర్నింగ్. ఈ లెర్నింగ్ ప్రాసెస్లో వాళ్ళు లెర్నింగ్ బై డూయింగ్, వాళ్ళ హ్యాండ్స్తో వాళ్ళు నేర్చుకోవడం, వాళ్ళంతటా వాళ్ళు నేర్చుకోవడం, వాళ్ళ ఎఫర్ట్స్తో వాళ్ళు నేర్చుకోవడాన్ని
లెర్నర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అని చెప్పొచ్చు. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఓన్లీ టీచర్ ఫెసిలిటేటర్గా మాత్రమే ఉంటుంది. సౌకర్యకర్తగా వాళ్ళు ఏదైతే నేర్చుకుంటున్నారో దాన్ని ఈజీ చేయడానికి మాత్రమే టీచర్ ఉపయోగపడుతుంది. ఇక్కడ మొత్తం ఎవరి ఎఫర్ట్స్ ఉంటాయి? లెర్నర్ ఎఫర్ట్స్ ఉంటాయి ఈ లెర్నర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్లో అప్రోచ్లో. నెక్స్ట్ క్వశ్చన్, ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ ఎంటైల్స్ దట్ ద క్లాస్ రూమ్ ఈజ్. ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అనేది క్లాస్ రూమ్ ఏ విధంగా ఉండాలంటుంది? డెమోక్రటిక్ అండ్ there is space given to children for understanding, in full control of teacher who is dictatorial, authoritarian, where the teacher dictates and the students follow meekly. Option D, free for all with the teacher absent from it. ఇక్కడ ఆప్షన్ డి చూడండి, అసలు పిల్లల్ని పట్టించుకోకుండా ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్లో పిల్లల్ని మొత్తంగా ఫ్రీగా వదిలేయడాన్ని ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అంటారా? కాదు, వాళ్ళకు నేర్పించడం. టీచర్ కూడా ఉండాలి ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్లో, టీచర్ పాత్ర కూడా ఇంపార్టెంటే. టీచర్ అనేవాళ్ళు మోటివేట్ చేయడం, పిల్లలు క్యూరియాసిటీ ఇంప్రూవ్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ ఫ్రీగా వదిలేయడం అనేది కాదు. టీచర్ ఒక అథారిటేరియన్గా ఉండాలి, ఇంకా డిక్టేట్ చేయాలి వాళ్ళకు. టీచర్ ఏం చెప్తే అది పిల్లలు సైలెంట్గా ఫాలో అవ్వాలని చెప్పడం ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ కాదు. వాళ్ళ థింకింగ్ ప్రాసెస్కి, వాళ్ళ ఆలోచనలకు కూడా ఇక్కడ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్లో. టీచర్ అథారిటేరియన్గా ఉండొద్దు. టీచర్ ఫుల్ కంట్రోల్ చేయడం, డిక్టేటోరియల్గా టీచర్ ఏం చెప్తే అది కావాలనుకోవడం ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ కాదు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ చూడండి, డెమోక్రటిక్ అండ్ దెర్ ఈజ్ స్పేస్ గివెన్ టు చిల్డ్రన్ ఫర్ అండర్స్టాండింగ్. వాళ్ళు అర్థం చేసుకోవడానికి డెమోక్రటిక్గా క్లాస్ రూమ్ అనేది ఉండాలి. అంటే వాళ్ళ ఆలోచనలు ఎక్స్ప్రెస్ చేయగలగాలి, వాళ్ళ క్లాస్ రూమ్లో వేరే వాళ్ళతో షేర్ చేసుకోగలగాలి, టీచర్తో కూడా ఫ్రెండ్లీగా ఉండగలిగేటట్టు క్లాస్ రూమ్ అనేది ఉండాలి. ఈ క్లాస్ రూమ్ డిజైన్ కానీ కరికులం డిజైన్ కానీ వాళ్ళకు తగ్గట్టే ఉండాలి. సో డెమోక్రటిక్ అండ్ వాళ్ళ పిల్లలు అర్థం చేసుకునడానికి టీచర్ మోటివేట్ చేయడం, దానికి ఆపర్చునిటీస్ కల్పించడం అనేది జరగాలి. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఏ ప్రైమరీ స్కూల్ క్లాస్ రూమ్ వాట్ డస్ యాక్టివ్ ఎంగేజ్మెంట్ మీన్స్? ప్రైమరీ స్కూల్ క్లాస్ రూమ్ వాట్ డస్ యాక్టివ్ ఎంగేజ్మెంట్ మీన్స్? యాక్టివ్ ఎంగేజ్మెంట్ అంటే ఏంటి? పిల్లలు ఎప్పుడు యాక్టివ్గా ఎంగేజ్ చేస్తారు క్లాస్ను? మెమరైజింగ్, రీకాల్ అండ్ రిసైటింగ్, imitating and copying the teacher, enquiry, questioning, debate, copying answer given by the teacher. కాపింగ్ ఆన్సర్ అంటే ఏంటి? టీచర్ ఏం చెప్తుంటే బ్లాక్ బోర్డ్ పైన దాన్ని కాపీ చేయడం వల్ల యాక్టివ్గా ఉంటారా పిల్లలు? లేదు. ఇక్కడ బాడీ ప్రజెంట్ ఉంటుంది, మైండ్ ఆబ్సెంట్ అవుతుంది. సో ఈ రకంగా కాపీ చేయడం, పిల్లలు ఇమిటేట్ చేయడం, ఎక్కడుంది ఇమిటేట్ చేయడం, ఇంకా వీటి వల్ల పిల్లలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయరు. వాళ్ళు ఊకే అక్కడ ఉండి టీచర్ ఏం చెప్తుంటే అది రాయడానికి ట్రై చేస్తారు అంతే. ఇంకా మెమరైజింగ్, రీకాల్ అండ్ రిసైటింగ్ అంటే ఏంటి? గట్టిగా పలకడం, పోయమ్స్ కానీ టేబుల్స్ కానీ ఇలా. దీనివల్ల కూడా ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ ఇంకా యాక్టివ్గా ఎంగేజ్మెంట్ జరుగుతుందా పిల్లలకు? వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారా అంటే లేదు. వాళ్ళు ఏదో ఆలోచిస్తూ గట్టిగా పలకడం అట్లా చేస్తారు. సో వాళ్ళ మైండ్ అనేది దానిపైన ఉండదు. ఇంకా చూడండి ఆప్షన్ డి, ఆప్షన్ ఏ, బి, డి అనేవి రాంగ్ అవుతాయి. ఆప్షన్ సి చూడండి, ఎంక్వైరీ, క్వశ్చనింగ్, డిబేట్. ఎంక్వైరీ, క్వశ్చనింగ్ అనేది ఎప్పుడు చేయగలుగుతారు పిల్లలు? వాళ్ళకి అర్థమైనప్పుడే క్వశ్చనింగ్ అనేది చేయగలుగుతారు ఎవరైనా. మనకి ఏదైనా ఒక విషయం అర్థమైనప్పుడే ఇది ఎందుకు అలా అయ్యింది అన్న క్వశ్చన్ అనేది వస్తుంది. ఇంకా డిబేట్స్ కండక్ట్ చేయడం వల్ల వాళ్ళ థింకింగ్ అనేది దానిపైన ఇంప్రూవ్ అవుతుంది. వేరే వాళ్ళ థాట్స్ ఏ రకంగా ఉన్నాయి, మన థాట్స్ ఎలా ఉన్నాయని కంపేర్ చేసుకోవడం జరుగుతుంది పిల్లల్లో. ఎంక్వైరీ, వాళ్ళ ఎంక్వైరీ స్కిల్స్, వాళ్ళ క్యూరియాసిటీ అనేది ఇంకా కొత్తగా తెలుసుకోవాలని ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ రకంగా పిల్లలు యాక్టివ్గా క్లాస్ రూమ్లో పార్టిసిపేట్ చేస్తారు. దీన్ని యాక్టివ్ క్లాస్ రూమ్ అనొచ్చు. సో ఇక్కడికి క్వశ్చన్స్ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంతమంది ఇంకా ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేయండి అంటున్నారు, అంటే పెడగాజీ పైన. నేను ఏదైతే వీడియోస్ చేస్తున్నానో అవి గుడ్ ఇన్ఫర్మేషన్ అంటే క్వాలిటీ మంచిగా ఉండేటట్లు చేస్తున్నాను.
సో ఇప్పుడు ఏవైతే వీడియోస్ చేస్తున్నానో అవి మీకు ఖచ్చితంగా సీటెట్ పేపర్ 1కి అయితే ఖచ్చితంగా యూజ్ అవుతాయి. పేపర్ 2 వాళ్ళకు కూడా ఇదే ఉంటుంది, కాకపోతే వాళ్ళకి కొంచెం డీప్గా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ క్వశ్చన్స్ అనేవి మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. 1కి 2 సార్లు ఒకవేళ మీకు అర్థం కాకపోయినా మీరు ఆ మెథడ్ని చూసి ఈ క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.